విశాఖపట్నం టు జగిత్యాల బైక్ పైన గంజాయట చూసుకోరిగా. 5 సభ్యుల ముఠా అరెస్ట్, 10 కిలోల గంజాయి స్వాధీనం. మత్తుకు బాలికలు బానిసలైన ఘటనతో పోలీసులు అప్రమత్తం. బాలికల ఘటనపైన దర్యాప్తు మొదలుపెట్టామన్న జగిత్యాల ఎస్పీ అట. వైజాగ్ నుంచి జగిత్యాలకు గంజాయి వస్తున్నదట అండి. అంటే ఎంత ఎంత ఘోరం చూడండి అసలు. ఆ వైజాగ్కి షిప్ల ద్వారా మొన్న కూడా దొరికింది కదా, వేల కిలోలకు సంబంధించిన డ్రగ్స్ దొరికినాయి. ఇగో స్కూల్ పిల్లలకు గంజాయి అలవాటు చేసి సెక్స్ రాకెట్ నడుపుతున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో జగిత్యాల పోలీసులు అప్రమత్తమయ్యారు. గంజాయి ముఠాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గంజాయి విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శనివారం జగిత్యాల జిల్లా పోలీస్ ఆఫీసులో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. రాయ్కల్కు చెందిన పెనుగొండ గణేష్ బీటెక్ చదివేటప్పుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకొని సీలేరు నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు. గంజాయికి బానిసై బీటెక్ను మధ్యలోనే ఆపేసిన గణేష్ ఆ తర్వాత డైరీ ఫామ్ పెట్టి నష్టపోయిండు. ఈ క్రమంలో అతనికి రాయ్కల్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మాలావత్ సతీష్ కుమార్, రావులకారి నితిన్, తోట అజయ్, ఆవుల సాగర్ పరిచయం అయ్యారు. జల్సాలకు అలవాటు పడ్డ వీళ్లు తమ వద్ద డబ్బులు లేకపోవడంతో సీలేరులో గంజాయి కొనుగోలు చేసి జగిత్యాల జిల్లాలో అమ్మకాలు చేస్తూ దందాకు తెరలేపారు. గంజాయి తీసుకొస్తామని చెప్పి నితిన్, అజయ్, సాగర్ మరికొంతమంది దగ్గర గణేష్, సతీష్ డబ్బులు తీసుకున్నారు. గంజాయి తీసుకొచ్చేందుకు వీళ్ళిద్దరూ డ్యూక్ KTM 200 బైక్ పైన సీలేరుకు వెళ్లారు. అక్కడ రాజు అనే వ్యక్తి దగ్గర దాదాపు 10 కిలోల గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రాయ్కల్, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. అయితే శనివారం రాయ్కల్, మల్లాపూర్లో పోలీసులు నిర్వహించిన వేర్వేరు తనిఖీల్లో గంజాయితో సహా 5 పట్టుబడ్డారు. విచారణలో నేరం ఒప్పుకున్నారు. వీరి దగ్గర నుంచి 10 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. A1గా పెనుగొండ గణేష్, A2 మాలావత్ సతీష్ కుమార్, A3 రావులకారి నితిన్, A4 తోట అజయ్, A5 ఆవుల సాగర్గా కేసు నమోదు చేసినారట. సో అసలు ఈ మైనర్ బాలికల అమ్మాయికి దీనికి సంబంధం లేనట్టుగానే కనబడుతున్నది. మరి ఇట్లా ఇక్కడికి గాంజా ఎట్లొచ్చిందన్నది తేలాలి. మైనర్ల ఘటనపైన దర్యాప్తు చేస్తున్న ఎస్పీ హై స్కూల్ బాలికలు గంజాయికి బానిసలయ్యారనే ఘటనపైన మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కొన్ని న్యూస్ సంస్థలు వ్యూయర్షిప్ కోసం సెన్సేషనల్గా న్యూస్ రాస్తున్నాయి. అసలు ఇప్పుడు సెన్సేషనల్గా న్యూస్ రాస్తున్నారా, రాయట్లేదా పక్కన పెట్టండి. అసలు అది జరిగిందా జరగలేదా చెప్పండి. జరిగిందా జరగలేదా చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళు వార్తలు ఏం రాస్తున్నారో వార్తల్లో, లేకపోతే వార్తల్లో తప్పుండి వార్తల్లో తప్పు ఉందని చెప్పండి. తప్పేముంది? ఇప్పుడు ఆ వార్త రాసినారో ఆ వార్త తప్పు అని చెప్పండి. వాస్తవాలు అయితే క్లియర్ కనబడుతున్నాయి కదా, విచ్చలవిడిగా గంజాయి సప్లై అవుతున్నదని.